న్యూస్ అరైవల్ 7 ఛానల్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లో ముఖ్యాంశాలు. ఈరోజు మన దొనకొండ జెడ్పీహెచ్ స్కూల్లో ప్రథమ చికిత్స అవగాహన కార్యక్రమం జరపబడింది. ఇందులో ఉపాధ్యాయులు, పిల్లలు అందరూ కూడా పాల్గొన్నారు. ఇందులో ముఖ్యంగా పిల్లలు ఆడుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి జరిగే ప్రమాదాలు, వాటి నుంచి వారు హాస్పిటల్కి వెళ్ళబోయే లోపు ఎటువంటి పనులు వారు చేయాలి, ఏ పనులు వారు చేయకూడదు అన్న విషయాలపైన వారికి అవగాహన కల్పించడం జరిగింది. దీని ద్వారా పిల్లలు వారి యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ, అలాగే అటువంటి ప్రమాదంలో ఎవరైనా ఉన్నప్పుడు పిల్లలు గుర్తించి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దొనకొండలో ఫస్ట్ ఎయిడ్ డే జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా దొనకొండ హాస్పిటల్ డాక్టర్ గారు, మేడం గారు రావడం జరిగింది. ఈరోజు ఈ పిల్లల్లో ఫస్ట్ ఎయిడ్ గురించి చక్కగా వచ్చేటువంటి ప్రమాదాలు, వాటిని ఎలా నివారించాలి, డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులను మేడం గారు చక్కగా వివరించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి మా ఎన్ఎస్ఎస్ మేడం గారు, కవిత మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది మా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని జరపడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలకు ఇటువంటి విషయాలు చక్కగా తెలియజేయడం వల్ల భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడైనా ప్రమాదం జరిగినటువంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకు ఎటువంటి చికిత్సను అందించాలి అనేది వాళ్ళకు తెలిసి ఉండాలి, ప్రిలిమినరీగా అవగాహన ఉండాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జరిపినందుకు ప్రత్యేకంగా మా డాక్టర్ మేడం గారికి, సునీత మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. అవకాశం ఉంటుంది. అలాగే ఇంకొకటి చెప్తాను, చిన్నపిల్లలకి బాగా ఎక్కువగా ఉండే సమస్య ఏంటి అంటే మోషన్స్ కదా. మనం బయట ఏదన్నా పడని ఆహార పదార్థాలు తిన్నప్పుడు, లేదు అంటే చిప్స్, అందరికి బాగా ఇష్టం కదా, బాగా చిప్స్ తింటాం, పానీపూరీలు, బయట సమోసాలు, పునుగులు బాగా ఇష్టం కదా. సో అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకేమవుతుంది, స్టమక్ అప్సెట్ అయిపోవటం, వాంతులు, విరోచనాలు వస్తాయి. సో రాగానే మనం చేసే ఫస్ట్ పని ఏంటి అంటే, ప్రమాదం జరిగినటువంటి వ్యక్తికి చుట్టూ చేరి ముందు వైద్యం చేయడం కంటే వాడిని భయపడుతుంటారు. ముందు ముఖ్యమైనది ఏంటంటే వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి. అది చాలా అవసరం. ప్రమాదం జరిగినటువంటి వ్యక్తిని మీరు అక్కడే చంపేస్తారు. ఎందుకని, ఇంకేముందిరా నువ్వు బతకవురా, నువ్వు కొద్దిసేపు కూడా బతకమని చెప్పి వాటి భయపెట్టి ఇంకొద్దిగా చంపేస్తారు. కాబట్టి మీరు ఏం చేయాలంటే వాడికి ధైర్యాన్ని ఇవ్వాలి ముందు, అది చాలా ముఖ్యం. సో మిగతా విషయాలన్నీ కూడా ఎట్లా ఏం చేయాలనేది డాక్టర్ గారు చెప్పున్నారు. పిల్లలుగా మీరు చిన్న చిన్న విషయాలు ఇవి తెలుసుకుంటే చాలు. డాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు చేయవలసినటువంటి చిన్న చిన్న గాయాలకు చికిత్సలు ఇట్లాంటివి మేడం గారు చెప్పున్నారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ఎవరైనా అడిగితే ఒకసారి ఇక్కడే డౌట్ గురించి క్లారిఫై చేస్తారు. ఎవరికైనా డౌట్ ఉందా? చేస్తే ఫాదర్ ఆఫ్ ది ఫస్ట్ ఎయిడ్ అని కొడితే జాన్ ఫ్రెడరిక్ ఆర్చ్ అనే సైంటిస్ట్, ఒక మిలిటరీ డాక్టర్ గారు దీన్ని ప్రవేశపెట్టినట్టుగా వచ్చింది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఈరోజు మేడం గారు ఎన్నో విషయాలు మనకి ప్రైమరీ అవగాహన కల్పించారు. అంతకుముందు పాము కాటనంలోనే ఇమ్మీడియట్గా అక్కడ ఏది దొరికితే అది ఒక బ్లేడ్ ఏదో పెట్టి కట్ చేసి పైన ఒక తాడు పెట్టి గట్టిగా బిగించి అది పైకి ఎక్కుతుందంట, విషము ఎక్కకుండా గట్టికి కట్టాలని చెప్పి దాని మీద నోరు పెట్టి లాగాలి, 3 సార్లు ఉమ్మి వెయ్యాలి, లేకపోతే కొరకాలి, ఇట్లా ఏవేవో విన్నాము. అట్లా అవన్నీ కూడా కొన్ని అసలు కంటే ఎసరవుతుంది. అది ట్రీట్మెంట్ అయ్యే కంటే కూడా మనకి నష్టాన్ని కలిగజేసేటటువంటి సందర్భాలు ఉంటాయని మేడం గారు మనకి తెలియని విషయాలు చాలా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. అలా ఓకే మేడం
మా ప్రోగ్రామ్కి మేడం వాళ్ళు అందరూ డయాస్ మీదకి రండి మేడం. అయితే ఆ పారాసెటమాల్లో చాలా పవర్స్ ఉన్నాయి. 350 ఉంది, 500 mg ఉంది, 650 డోలో ఇట్లాంటివి వాడుతూ ఉంటాం. జనరల్గా పెద్దవాళ్ళం 650కి అలవాటు పడిపోయినాం. మరి పిల్లలకి హాఫ్ టాబ్లెట్ ఇవ్వాలి, మరి చిన్న పిల్లలకి అయితే సిరప్ ఇవ్వాలి అని చెప్తున్నారు. ఆ పవర్ గురించి మనం ఏ టాబ్లెట్ వాడితే మంచిది, ఏది వాడాలి అనే డౌట్ మేడం గారు సమాధానం చెప్తారని. మరిన్ని వార్తా విశేషాల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.